యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. మనం కొందరిని చూడగానే అతను ఇలాంటి వాడు, ఈమె అలాంటిది అంటూ ఉంటాము. చూస్తూనే మనకు కలిగే ఇంప్రెషన్ను బట్టి వారి గురించి మాట్లాడతాము. అలా కాకుండా మన పట్ల వారు ఉండే తీరును బట్టి మాట్లాడినా ఒక రకంగా ఉంటుంది. అంతేకాని చూడగానే వారిపై చెడు అభిప్రాయం కలిగి ఉండకూడదు. ఇది మనం ఉపమాన రీతిగా తెలుసుకుందాం. వినోద్ అనే అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్లో చేరాడు. మంచి సంపన్న కుటుంబంలో పుట్టినవాడు. కొత్త కొత్త మోడల్స్, కొత్త కొత్త డిజైన్స్తో ఖరీదైన బట్టలు ధరించేవాడు. సీను అనే అబ్బాయి మంచి మార్కులు రావడంతో ఫ్రీ సీట్తో ఆ కాలేజీలో చేరాడు. సీను వాళ్ళు పేదవాళ్ళు. అతని తండ్రి ఆటో నడుపుతూ సీనును చదివిస్తున్నాడు. అందువల్ల అతను పాత బట్టలు, పాత చెప్పులు వేసుకుని కాలేజీకి వచ్చాడు. సీను వినోద్ దగ్గరికి వచ్చి పలకరించగా వినోద్కు సీను అతని బట్టలు, అతని చెప్పులు చూసి మొహం తిప్పుకుని వెళ్ళిపోయాడు. ఖరీదైన వారితోనే మాట్లాడుతూ సీనుని వాడి బట్టలు, పూర్ ఫెలో, వాడికెందుకు ఇంత మంచి కాలేజీ, ఏదో గవర్నమెంట్ కాలేజీలో చదువుకోక అంటూ ఎగతాళి చేయసాగాడు. క్లాస్లో ప్రొఫెసర్ అడిగిన ప్రశ్నలకు సీను టక్కున సమాధానం చెప్పాడు. అది చూసిన వినోద్, వీడి మొహానికి తెలివితేటలు కూడా ఉన్నాయా అంటూ వెటకారంగా మాట్లాడాడు. అన్నీ విన్నా సీను మౌనంగా ఉండిపోయాడు. సాయంత్రం కాలేజీ ముగిశాక అందరూ ఇంటికి బయలుదేరుతుండగా పెద్ద గాలి వీచసాగింది. వినోద్ తన కారు ఎక్కడానికి కార్ పార్కింగ్లోనికి వెళ్తుండగా ఒక చెట్టు నుండి పెద్ద కొమ్మ విరిగి వినోద్ మీద పడబోగా సీను వచ్చి దాన్ని పట్టుకుని వినోద్ను కాపాడాడు. అది చూసిన వినోద్ అంత పెద్ద ప్రమాదం నుండి తనను తప్పించిన సీనును చూసి వేసుకున్న బట్టలను కాకుండా మనసు తెలుసుకుని మాట్లాడాలి, స్నేహం చేయాలి అని తెలుసుకుని సీనుని హత్తుకుని క్షమాపణ అడిగాడు. అప్పటి నుండి ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 21వ వచనంలో మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూసలో వేస్తేనే వెండిని, కొలిమిలో కాలిస్తే కానీ బంగారు విలువను, అలాగే తను పొందిన కీర్తి వలన మనుషుని విలువ తెలుస్తాయి. కీర్తి అనేది ఊరకనే రాదు. గొప్పగా ఆశీర్వదింపబడిన ప్రతి ఒక్కరి వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. మనం ఎన్నో సాక్ష్యాలు చూస్తుంటాం. మేము మొదట చాలా కష్టపడ్డాము, దేవుని కృపలో జయించి ఆయనకు గొప్ప సాక్షులుగా నిలిచాము అని సాక్ష్యం చెప్తూ ఉంటారు. అటువంటి సాక్ష్యాలన్నీ మనకెంతో నిరీక్షణనిస్తాయి. వారిని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, గొప్ప చేస్తారు. ఆయన పక్షపాతి కారు. అలాగే ఒక వ్యక్తిని చూడగానే మనం తీర్పు తీర్చకూడదు. వారు ఏ స్థితిలో ఉన్నారో, వారి పరిస్థితులేంటో తెలుసుకోకుండా వారి గురించి తీర్పు తీర్చకూడదు. ప్రతి మనిషికి ఆశీర్వదింపబడి హెచ్చింపబడే సమయం ఒకటి ఉంటుంది. ఆ సమయం తర్వాత వారికి డౌన్ఫాల్ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలకు అలా కాదు. ఆశీర్వదింపబడి హెచ్చింపబడామంటే ఇక తరతరాలు ఆశీర్వాదం అలా కొనసాగుతూనే ఉంటుంది. దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మన నుండి తీసివేయరు. మనం గర్వపడి పోగొట్టుకుంటేనే తప్ప మన చేతిలోనే ఉంటుంది. మనం తగ్గించుకుని ఉంటే ఇంకా ఇంకా హెచ్చింపబడుతూనే ఉంటాము. గొప్పకు గర్వానికి పోతే మన చేతులారా మనమే ఆశీర్వాదాన్ని జారవిడుచుకున్న వారం అవుతాము. ఎవరికి తీర్పు తీర్చకుండా వినయంతో ఉంటూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. చూడగానే ఎవరిని తీర్పు తీర్చకండి అని నేర్పుతున్న దేవా వందనాలయ్యా. కొలిమి చేత బంగారం విలువ తెలుస్తుంది. అలాగే కీర్తి ఉన్నప్పుడు మనిషి నడవడి ఎలాంటిదో తెలుస్తుంది అని తెలుపుతున్న దేవా వందనాలయ్యా.
మీరు మమ్మల్ని అందరినీ హెచ్చించి ఆశీర్వదించినప్పుడు మేము గర్వానికి పోయి వాటిని పోగొట్టుకోకుండా ఏ తప్పు మార్గంలోనికి వెళ్ళకుండా మీ శక్తినిచ్చి సహాయం చేయండి నాయన. ఈ ప్రార్థనలో పాల్గొనే వారి కష్టాలు, బాధలు ఏవైనా సరే తీర్చగల దేవుడవు నాయన. ఇప్పుడే వారి కష్టాలు, వేదనలు తీర్చి వారికి సర్వ సమృద్ధిని, అన్ని రంగాలలో అభివృద్ధిని దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో తెలియని తమ రక్షకుని కోసం యూదులు ఒక పక్క ఎదురు చూస్తూ ఉంటే, ఈ సిమియోను మాత్రం మెస్సియను తాను కన్నులారా చూచిన తరువాతే తనకు మరణం సంభవిస్తుందని విశ్వసించి యేసయ్యను చూడడానికి తన జీవితకాలం అంతా ఎదురు చూసిన గొప్ప విశ్వాసి.